అడగబడు నిమిత్తము, నేను పరలోక రాజ్య వారసుడను అగు నిమిత్తము, నిత్య జీవార్థమైన ఫలము పొందు నిమిత్తము, దేవుని కృపను స్వతంత్రించుకొను నిమిత్తము, దేవుని రాజ్యములో చేరు నిమిత్తం. అయ్యా ఇన్ని మాటలు నేనే ఆడ చెప్పేది అనొద్దు. ఒక మొక్క చెబితే చాలు ఇందులో, అయ్యా నా పాపాలన్నీ కడిగేసుకొని యేసయ్య దగ్గరికి చేరటానికంటే చాలు. మ్యాటర్ నీకు అర్థం కావాలని చెబుతున్నా అంతే. దేవునికి స్తోత్రం. ఓకేనా? నీ పాపములు కడుగు నిమిత్తం యేసయ్య ఏం చేశాడు నీకోసం? ఏం చేశాడు మా చెప్పండి అందరూ. యేసయ్య ఏం చేశాడమ్మా నీకోసం? ప్రాణం పెట్టి అంతే అన్నాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు ఆరోహణమై వెళ్ళాడు కదా, మళ్ళీ వస్తాడా? వచ్చేది రాకడని ఏమంటారు? రెండవ రాకడ. అది జరగబోతుంది త్వరలో. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మనొల్లకపోయేడు వారలకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి మహిమ. ఎంత అదృష్టవంతులు, ఎంత మంచి తీర్మానం చేసుకున్నారు. ఓకేనా? కూర్చోండి. ఒకవేళ యేసయ్య రక్తం నీ కోసం చిందించబడకపోతే నీ పాపాలు పోయే మార్గం ఏది? ఏమండి? ఎందుకు పోవు సార్? ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, కొబ్బరి టెంకాయలు, నిలువు దోపిడీలు, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు, ఓ మస్తు ఉన్నాయి సార్. ఇవన్నిట్లో ఏదో ఒకటి చేసేస్తే పాపం పోయేది. ఎందుకుంటుంది సార్ పాపం? అవునా? పాపం చేయటం మొదటి నేరం అయితే, చేసిన పాపాలని కవర్ చేసుకోవడానికి దేవుడికే లంచాలు పెట్టాలనుకోవడం రెండో నేరం. ఈ సంగతి తెలియదు మన వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లా. పాపము చేయుట ఏ మొదటి నేరం అయితే దాన్ని బాపుకోవడానికి దేవుడికే లంచం ఇచ్చి నోరు మూపించాలనుకోవటం ఇంకా పెద్ద పాపం. చాలామందికి ఇంకా మనోనేత్రాలు వెలిగించబడలా. నాకు వెలిగించబడింది. నాకు ఫస్ట్ నుంచి డౌటు, నేను చేసిన పాపాలకు నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెట్టడం ఏంటి? అలా వదిలిపెడితే దేవుడు నా పాపంలో వాటాదారుడు అవుతాడు, కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న నాకు ఫస్ట్ నుంచి ఉండే. కాకపోతే దేవుడు కదా, ఎందుకు వచ్చిన గొడవలే మళ్ళీ కేసులు రాస్తారేమో అని సర్దుకున్నా. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు దర్శనమిచ్చి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ప్రశ్న బలపడింది. మీరు చెప్పండి, తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమా, కమిషన్ తీసుకుని వదిలేయటం న్యాయమా? మరి ఇప్పుడు మందంతా కమిషన్ బేసికేగా. ఇంత పాపం చేస్తే ఇంత అర్పణ, ఇంత పాపం చేస్తే ఇంత అర్పణ, ఇంత చేస్తే ఇంత ఇస్తే చాలు పోయిద్ది. ఎట్లా పోయిద్ది సార్? అది ఎట్లా న్యాయం? తప్పు చేసిన వాడు శిక్ష పొందాలి, లేదా వాని స్థానంలో మరొకడన్నా పొందాలి. ఇది న్యాయం. మనం చేసిన పాపాలకి మనమన్నా శిక్ష పొందాలి, లేదా మనకు జన్మనిచ్చిన వాడైనా ఆ శిక్ష మోయాలి. మనం చేసిన పాతకాలకు న్యాయముగా మనకు శిక్ష విధింపబడింది. అయితే ఆ శిక్ష మన మీద పడకుండా మనందరి జన్మలకు కారణమైనటువంటి ఆది సంభూతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మీద మోపుకున్నాడు దాన్ని. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. బాప్తిస్మాన్ని సిద్ధపడ్డ వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి.
పరిచారకులు వాళ్ళని ఆ షెడ్లోకి తీసుకెళ్ళండి. వెళ్ళిపోండి అన్న, సిద్ధపడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోండి, మిగిలిన వాళ్ళు కూర్చోండి, మనం తర్వాత వెళ్దాం. ఈలోపు వాళ్ళకి బాప్తీసం తీసుకుని ఎలా జీవించాలో చెప్తారు. వెళ్ళిపోండి తల్లి. సిద్ధపడ్డ వాళ్ళందరూ పరిగెత్తండి, ఆ షెడ్లోకి వెళ్ళిపోండి. అక్కడ ఉంది షెడ్. చకచక అందించండి వాళ్ళకి.